వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యుక్రెయిన్ పై రష్యా దాడితో పశ్చిమ దేశాలు రగిలిపోతున్నాయి. దీంతో రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థలను బలహీనపరచడం, యుద్ధానికి నిధులను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు ఎగుమతులపై ధర పరిమితులు విధించాయి. రష్యా చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాయి. అయితే భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చౌక ధరలకు చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిపై పశ్చిమ దేశాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారి దేశం భారత్. దేశ ఇంధన అవసరాలలో 80% దిగుమతులపై ఆధారపడుతుంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు కొనుగోలు చేస్తుంది. దీంతో భారత్ తన ఆర్థిక వ్యయాలను తగ్గించుకుంది. 2022కి ముందు రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు 1% కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అవి దాదాపు 40%కి పెరిగాయి. రష్యా చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉండటం వల్ల సాధ్యమైంది. ఈ వ్యూహం భారత్కు ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల స్థిరీకరణకు కూడా దోహదపడిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రష్యా చమురు దిగుమతులపై పశ్చిమ దేశాల విమర్శలను భారత్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తోసిపుచ్చారు. ఏ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేయాలని అనుకోదని, భారత్కు 80% చమురు దిగుమతులపై ఆధారపడాల్సి ఉందని గుర్తు చేశారు. తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉంటామని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ దొరైస్వామి స్పందించిన తీరు భారత్ ఒక దౌత్యపరమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇది పశ్చిమ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూనే రష్యాతో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించడంపై దృష్టి సారిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా బెదిరింపులకు దిగింది. అంతేకాకుండా భారత్పై ఒత్తిడి తీసుకొచ్చి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలని అమెరికా చెప్తుంది. అయితే రష్యాతో చారిత్రక సంబంధాలు, ముఖ్యంగా రక్షణ, ఇంధన రంగాలలో భారత్కు కీలకం. అదే సమయంలో అమెరికా, యూరోపియన్ దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు కూడా ముఖ్యమేనని భారత్ రష్యా చమురు దిగుమతులు కొనసాగిస్తే అమెరికా లేదా EU నుంచి మరింత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది భారత్ షిప్పింగ్ కంపెనీలు మరియు రిఫైనరీలపై ప్రభావం చూపవచ్చు. అయినప్పటికీ భారత్ తన ఇంధన సరఫరాను వైవిధ్యపరచడానికి ఇరాక్, సౌదీ అరేబియా, UAE మరియు అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులను పెంచుతుంది. ఇది ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.